విజయ్ దేవరకొండ లైగర్ పోతుందని చెప్పినాం మనం, పోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈడీ కేసులు ఇరుక్కున్నాడు, రైట్? అటు పూరి జగన్నాథ్ ఇరుక్కున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కరణ్ జోహార్ను కూడా ఈడీ క్వశ్చన్ చేస్తుంది. ఆ సినిమాలు ఎవరెవరు ఉన్నారో అందరికి పడుతుంది. ఓకే. సో ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ అట్లా ఉంటాయి. కొంతమంది చెప్తే మనం ఇనుక్కోరు. ఇప్పుడు రష్మిక మందన్నకు నువ్వు విజయ్ దేవరకొండతో నీ లవ్ అఫేర్ పెట్టుకోదమ్మా అని చెప్తే పెట్టుకుంటే ఏమైంది అంటే విజయ్ దేవరకొండ మాసి ఇక్కడ అంటుకుంది. ఓకే. అనవసరంగా ఈమె కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు రష్మిక మందన్న నిన్న కాంతార సినిమా ఇష్యూలో ఆమెను ట్రోల్ చేయడము, చివరికి కన్నడ సినిమా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటా అంటే నాకేమైనా కోపమా? నాకేం ఉండదు. రష్మిక విజయ్ దేవరకొండ చేసుకుంటే నాకు వచ్చేదే ఉంది, వాళ్ళిద్దరు చేసుకోకపోతే నాకు వచ్చే నష్టమే ఉంది. జాతకాలు కలవలేదు, మీరు చేసుకోవద్దు అని చెప్పినప్పుడు సరే విజయ్ దేవరకొండ ఒక సినిమా హిట్ అయింది, ఈమె టాప్ పొజిషన్లో ఉంది కదా, ఈమె సినిమాలు హిందీ సినిమాలు 3 చేస్తుంది. అలాంటి అమ్మాయి నువ్వు లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నప్పుడు వినకుండా మళ్ళీ అతనితో పోయినప్పుడు ఇప్పుడు ఆమెకు ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో విజయ్ దేవరకొండ నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది అమ్మాయి మీద కూడా ప్రసరిస్తుంది, రష్మిక మందన్న మీదకి. ఓకే. సో ఇప్పుడు తను కూడా సమస్యల పాలవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో ఆమెను బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఆమెను తిడుతూ ఉన్నారు, కాంతార వాళ్ళు కానీ రిషబ్ శెట్టి కానీ వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు. సో కాంట్రవర్సీస్ వస్తాయి. అందుకనే అంట కాంబినేషన్స్ కలవకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్తాం. కానీ కొంతమంది తెలివిగా మాతో ఏం మాట్లాడతారంటే మేము లివింగ్ రిలేషన్లో ఉన్నాం కదా అంటారు. అరే బాబు, లివింగ్ రిలేషన్ అనేది ఈక్వల్ టు మ్యారేజ్. నువ్వు లివింగ్ రిలేషన్ అంటే ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా కలుస్తున్నావో దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్. నువ్వు పెళ్లి చేసుకోకున్నా సరే నీకు ఆ ప్రసరించడం అనేటువంటిదే, ఆ కనెక్టింగ్ అనేటువంటిదే బ్లాస్టింగ్కు కారణం అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.